సార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల 5వ రోజు నిరసన చేపట్టడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నేను అధికార పదయాత్ర చేసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పాడంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గత తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పాడు. మరి ఆ మాట నిలబెట్టుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. ఈరోజు మరి 4 సంవత్సరాల నుంచి కాలయాపన చేసావు, రోజు అర్జీలు ఇచ్చావు, మా మీద కుట్రలు కృతంతాలు పెట్టి నియంత పాలన చేసావు. మరి ఎక్కడైనా విజయవాడకు వచ్చి మా సమస్యలు అడుగుదామని వచ్చి అక్కడ పోలీసులు నిర్బంధం చేసి మహిళలను కూడా లాఠీ చార్జ్ చేసావు. మరి అది తట్టుకోలేకనే ఈ రోజుకి 4 సంవత్సరాల తరపున మహిళలందరూ నీ అక్క ఆడపిల్లలు చెప్తున్నటువంటి తరుణంలోనే ఈరోజు అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 135,000 మంది అంగన్వాడీ కార్మికులు ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు. మరి ఎందుకు ఈరోజు నిరసనంగా నిన్న నువ్వు మా 5వ రోజు 3వ రోజు ముచ్చటగా ఏం చేసావు, మా అంగన్వాడీ తాళాలు మొదలుకొట్టావు. అంగన్వాడీ తాళాల మీద నీకు ఒక ఏటు పడిందంటే రేపు జరగబోయే 3 నెలల్లో కూడా మా 2 ఏట్లు పడతాయని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి అదే కాకుండా మీ క్యాబినెట్ మినిస్టర్ గారు నిన్న బొత్స సత్యనారాయణ గారు రాత్రి చెప్తున్నారు, మరి ఏమి తిరగనాకట్లా సందులో కోడిపిల్ల పోయిందంటే బాబునలు ఉన్నట్లు ఆ విధంగా ఈరోజు వ్యవహారంగా రాత్రి బొత్స సత్యనారాయణ గారు మేము ఎక్కడ పగలగొట్టలేదు, శాంతియుతంగా చేస్తున్నామని చెప్పడం ఇది ప్రభుత్వానికి విరుద్ధం. నిన్నలాగా మన చర్చలు జరిగినాయి. ఏదేమైనా ఇప్పటికైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వం పట్టిన గతే మీ ప్రభుత్వానికి పడుతుంది. వెంటనే మా న్యాయమైన సమస్యలు పరిష్కరించి ఏదైతే ఉన్నాయో సమస్యలు ఇప్పటికైనా 3 తూర్లు చర్చలు విఫలం చేశారు. ఇప్పటి వరకపోతే భవిష్యత్తులో మా పోరాటం ఉధృతం చేస్తూ మరి మీ ప్రభుత్వం గుర్తెలుగా చేస్తాం, లేదంటే మీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా పోరాడతామని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. 5వ రోజుకు వచ్చింది కానీ ప్రభుత్వం మాత్రం ఏమీ హామీ ఇవ్వలేదు మా అంగన్వాడీలకు. మరి ఈరోజు మాకు సంఘీభావం తెలపనీకి వచ్చిన ఎమ్మెల్సీ గారు మా కోసం వచ్చి ప్రభుత్వమే బలి చేసిందని మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని నిందిస్తున్నాము. కానీ ఇంత జరిగినా కానీ ఇంత మనిషి ప్రాణాలు పోయినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతవరకు కూడా ఏ అంగన్వాడీలకు ఎమ్మెల్సీ గారు సంఘీభావం తెలపనీకి వచ్చి ఆయన బలైపోయినాడు. ఇంత అఘాయిత్యం జరుగుతున్నా కానీ మాకు ఎటువంటి అంగన్వాడీల మీద అంత కలకోకుండా ఒక బొబ్బిలి ఎమ్మెల్యే గారు అంగన్వాడీలకు బలిసి సమ్మె చేస్తారు అని చెప్తాడు. ఆయనకు మేమేమన్నా ప్రభుత్వ సొమ్ము తింటున్నామా, ప్రజల సొమ్ము తింటున్నామా? బలిసనికి మాకు ఆయన బలిసినది మేమా? ప్రజల సొమ్ము తిని బలిసినది ఒక బొబ్బిలి ఎమ్మెల్యేకు మాత్రమే, మాకు కాదు. ఆయన ఆ మాట వెనక్కి తీసుకోవాలా, క్షమాపణ చెప్పేసి రాలా. అంగన్వాడీలు ఒళ్ళు బలిసి సమ్మె చేస్తారని మాట చాలా తప్పుగా భావించుతున్నాము. అది ఆ మాట మాత్రం ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సింది. అంగన్వాడీ ఉద్యోగులకు మాత్రం ఆయనకి ఎంత ఆడవాళ్ళంటే అంత అన్యాయంగా మాట్లాడడము, అంత తప్పుగా మాట్లాడము తగదు. ఒక ఎమ్మెల్యేగా ఆ మాట మాట్లాడడం తగదు. క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మేము 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగం కోసమే ఈ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాము. ఈ ఉద్యోగం కోసం మేము పని చేసి మాకు రావాల్సినటువంటి అడుగుతున్నాము. కానీ ఇంతవరకు కూడా మా చర్చలకు ఇంత మాత్రానికి ఎందుకు పిలిచాలి? నిన్న మా పని మేము చేసుకుంటున్నాము, ఎందుకు పిలిచాలి చర్చలకు? పైన బీగాలు బలగొట్టడము అంగన్వాడీ సెంటర్లకు ఎంత ఘోరము, అంత అన్యాయం చేస్తుంది ప్రభుత్వము. మేము కాదని ఎవరు వచ్చి చేస్తారు అంగన్వాడీలకు? మేము ఆయా టీచర్ చేసే పని 5-6 మందిని పంపిస్తున్నాడు. 5-6 మందిని పంపిస్తున్నాడు. కానీ 5-6 మంది కూడా చేపిమని మరి అంగన్వాడీ సెంటర్లలో ఉండి పని చేపిమని ప్రభుత్వం ఎట్లా చేపిస్తారో చేయమని, ఒక్కరోజు చేయమని వాళ్ళు మా పని తెలుస్తుంది వాళ్ళకు. ఇది మాత్రము మాకు కనీస వేతనము 26,000 అడిగినాము, 26,000 అడిగినాము. రిటైర్మెంట్ బెనిఫిట్ అడిగినాము. గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పిచ్చినందుకు మేము గ్రాట్యుటీని అమలు చేయమని అడిగినాము. ఇవి ఏమన్నా చేసినాం, తప్పు చేసినాం. ఒక అంగన్వాడీ టీచరు ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకు బీమా సౌకర్యాలు లేవు, చనిపోతే ఏదైనా మట్టి ఖర్చులు లేవు, ఏం లేవు. ఈరోజు ఎఫ్ఆర్ఎస్లు అవి ఇవన్నీ పెట్టి అవన్నీ సబ్మిట్ కాకపోతే మేమంతా టెన్షన్లతో అక్కడ ప్రెషర్లతో టెన్షన్ పడి బీపీలు షుగర్లు వచ్చి చాలా
ఇబ్బందులు పడుతున్నాము. ఇది మాత్రం ప్రభుత్వము గమనించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వము గమనించి మాకు ఏదో ఒక న్యాయం చేయగలుగుతారని మేము 1092 కూడా ఫోన్ చేసి ఎన్నిసార్లు మా అంగన్వాడీలు వినిపించినామో జగనన్నకు చెప్దామని. మరి విజయవాడకు కలెక్టర్ ఆఫీసుల ముందర, ప్రాజెక్ట్ ఆఫీసుల ముందర 4.5 సంవత్సరం నుంచి ధర్నాలు చేస్తున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత అన్యాయం చేయలేదు మాకు. ఈ ప్రభుత్వం మాత్రం ఒక్కటి కూడా 4.5 సంవత్సరంలో ఒక్కటి కూడా మాకు ఏది కూడా మాకు స్పందించలేదు. పనిచేస్తున్నాము. ఈ అంగన్వాడీ టీచర్లు 5 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. పైన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. అందు గురించి మేము కూడా వీళ్ళకి మద్దతు పలకడానికి వచ్చినాము. మాకు వేతనాలు సరిగ్గా ఇవ్వట్లేదు, పెంచడం లేదు. మాకు ఏమన్నా రేపొద్దున ప్రాబ్లం వస్తే వీళ్ళు కూడా మాకు తోడు ఉంటారని వీళ్ళకి మేము సంఘీభావం తెలుపుతున్నాము. సమ్మెగా సచివాలయ సిబ్బంది వచ్చేసి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొడుతున్నారు. కానీ అక్కడ తాళాలు పగలగొట్టి అయితే అంగన్వాడీ పిల్లలకైతే వంట చేసి పెట్టలేదు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలను సివిల్ డ్రెస్సులో ఉండేటోళ్ళని తీసుకొచ్చి ఫోటోలు చూపించి జగనన్నకు ఇది చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు అధికారులు. మిగతా పార్టీల వాళ్ళు వస్తున్నాము, సపోర్టు చేస్తున్నాము అంటున్నారు. ఎటువంటి సపోర్టు చేయడం లేదు. ఊరికి ఫోటోల కోసమే వస్తున్నారు వాళ్ళైతే. మరి ఇంతమంది సచివాలయ సిబ్బంది 6 మంది పోతున్నారు. ఒకరు అన్నం చేయడానికి, ఒకరు కసులు నూకడానికి, ఒకరు పిల్లలు పిలిచడానికి అని. కానీ ఒక మినీ టీచర్ అయితే మటుకు అన్ని పనులు ఆయా టీచర్ పని ఆవిడే చేయాలి, పిల్లలు ఆవిడే పిలుచుకురావాలి, వంట ఆవిడే చేయాలి, రిజిస్టర్లు ఆవిడే చేయాలి, ఎఫ్ఆర్ఎస్ యాప్ చేయాలి, వైఎస్ఆర్ యాప్ చేయాలి, పోషన్ ట్రాకరు చేయాలి, 12 రిజిస్టర్లు రాయాలి. మరి వీళ్ళని ఏమన్నా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించమని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మా కష్టం మీకు వినిపించలేదా? 7,000 రూపాయల జీతంతో ఏ విధంగా మినీ సెంటర్ బ్రతకాలి? హాలిడేస్ లేవు. ఆరోగ్యం బాగలేదంటే మేడమ్స్ సెలవులు ఇవ్వరు. వాళ్ళకు భోజనాలు ఇట్లా అని. ఈరోజు కేజీ కందిపప్పు 200 రూపాయలు ఉన్నాయి. కనీస వేతనాలు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ గొంటెమ్మ కోరికలు అయితే కోరలేదు. ప్రతి వాళ్ళు మద్దతు కని వస్తున్నారు కానీ ఏమి చెప్పడం లేదు అసలుకి ప్రభుత్వం వరకు. పిల్లల వరకు పోతున్నారు కానీ ఎక్కడైనా అంగన్వాడీ పిల్లలను కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నారా మహిళా పోలీసులు కానీ, సచివాలయ సిబ్బంది కానీ? ఎందుకు 6 మంది పోవాలా? మేమిద్దరము ఒకరము చేసే పనికి 6 మంది చేస్తున్నారంటే మా కష్టం ఒక్కసారైనా గుర్తించారా మీరు? మేము రిటైర్మెంట్ బెనిఫిషనే అడిగాము. ఏమో ఆస్తులు కావాలి, ఇవి కావాలి అడగలేదు. రిటైర్మెంట్తో కూడిన బెనిఫిషనే అడిగింది. పెన్షన్తో కూడిన రిటైర్మెంటు, బీమా సౌకర్యము, హెల్పర్లకు ప్రమోషన్లు 26,000 రూపాయలు జీతమే అడిగింది. ఏమీ అడగలేదు సార్. ఇంకా